అందరికీ నమస్కారం. ఈరోజు నా పూజ ఇలా అయితే ముగిసింది. మరి సోమవారం ఆ బోలా శంకరునికి పంచామృతాలతో అభిషేకించుకొని నారికేల దీపాన్ని వెలిగించాను. అలాగే మరి మనం చేస్తున్న ప్రతి పనిలోనూ మన వృద్ధి కోసం, ఇంకా మనకి సంపదల కోసం, అలాగే మన వంశాన్ని పెంచుకోవడం కోసం, ఇంకా మరెన్నో చేయడం కోసం ప్రతి ఒక్కరు అందరూ కూడా భగవంతుడి దగ్గర అలా కూర్చోవలసిందే. మరి కొంతమందికి కొన్ని కష్టాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, మానసికంగా దుఃఖాన్ని మరి అనుభవిస్తూ ఉంటాము. అలాంటి వారికి మంచి చిట్కా చెప్తాను నేను. అదే నారికేల దీపం. ప్రతి సోమవారం ఇలాగా మనం ఉన్న దానిలోనే ఆ పరమశివుడికి అభిషేకం చేసుకొని, పంచామృతాలు లేకపోయినా కనీసం పాలు లేదా విభూతితో లేదా ఒక చెంబుడు నీళ్లు పోసినా కానీ పులకించిపోయే నా తండ్రి శివయ్యకి ఇలా అభిషేకించుకొని నారికేళ్ల దీపాన్ని మనం న్యాయబద్ధమైన కోరిక కోరుకోవాలి. తండ్రి, మాకున్న సమస్యలు, అలాగే అప్పులు, బాధలు ఇవన్నీ తీరిపోవాలి తండ్రి. మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలి. ఇలాంటి న్యాయమైన కోరిక మనం కోరుకొని సంకల్పం చేసుకొని ఆ భగవంతుడి ముందు నారికేల దీపాన్ని వెలిగించుకుంటే మనకి ఇంట్లో మనశ్శాంతి, అలాగే మనకున్న సమస్యలు కూడా కొంచెం కొంచెంగా వాటంతటికి అవే పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఆ శంకరుడికి ఉన్న శక్తి అలాంటిది. మరి మనందరికీ మనందరికీ చాలామందికి చాలా విషయాలు తెలుసు, కొంతమందికి తెలియదు. అలాంటి వారి కోసం చెప్తున్నాను. కొందరికి శారీరక బాధ ఉంటుంది, మరికొందరికి మానసిక బాధ ఉంటుంది, మరికొందరికి బంధాలు బాధ ఉంటుంది, మరికొందరికి డబ్బు లేవనే బాధ ఉంటుంది, మరికొందరికి ఎలా బ్రతకాలో అనే బాధ ఉంటుంది, మరికొందరికి ఎందుకు బ్రతకాలో బాధ. పేదవాడికి పూటకు అన్నం దొరకక బాధ, ధనవంతుడికి తిన్నది అరగక బాధ, ఒకడికి ఉన్నత స్థాయికి ఎదగాలనే బాధ, ఎదిగేవాడికి కిందికి ఎలా లాగేయాలనే బాధ. ఎదిగేవాడిని ప్రతి మనిషి ఏదో ఒక బాధతో బ్రతుకుతూనే ఉన్నాడు. బాధలను తట్టుకొని నిలబడే వాళ్ళే మనిషిగా బ్రతుకుతున్నారు. బాధలకు కృంగిపోయే వాళ్ళు బ్రతకలేక చస్తున్నారు. కష్టాలనేది మనకి శాశ్వతం కాదు. వాటిని అధిగమించి చిరునవ్వుతో బ్రతికేవాడే మనిషి. నిజమైన జీవిత సత్యం తెలుసుకుని బ్రతికి ఎప్పుడు కూడా చిరునవ్వుని చెదరకుండా ఉంచుకుని వాళ్ళే మన జీవితంలో మనకి ఒక గుర్తింపు రావాలి అనుకునే బ్రతికే వాళ్ళే నిజమైన మనుషులు. అలాంటి వాళ్ళకి ఎన్ని అవమానాలు, అపరోధాలు ఎన్ని ఎదురైనా సరే వాటిని తట్టుకొని హ్యాపీగా బ్రతికేయండి. ఈరోజు తినలేకపోవచ్చు, రేపు తినలేకపోవచ్చు, ఏదో ఒకరోజు భగవంతుడు మనల్ని అయితే పస్తు పెట్టడు. అలాగే కష్టాన్ని ఇచ్చిన భగవంతుడు పరిష్కారాన్ని కూడా ఇస్తాడు. అలాగే నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఈ పూజా విధానం, మరి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు, చిల్డ్రన్స్ హోము, మరి ఓల్డేజ్ హోము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతోమందికి మీరు సహాయాన్ని అందించిన వారని కోరుకుంటూ, మీ శేషుమాధవి, బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్, అమ్మా చిల్డ్రన్స్ హోమ్. అలాగే మరి ఎక్కడైనా పెద్దలు చూసుకోలేక ఉన్నవారిని మన ఆశ్రమాల్లోకి జాయిన్ చేయాలి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడతాను. ఫుల్ వీడియో చూడండి. మరి ఈ పూజా విధానం మీకు అందరికీ నచ్చినట్లయితే మరి చెప్పండి కామెంట్ రూపంలో. ఏమైనా పొరపాట్లు ఉన్నా కూడా మాకు తెలియచేయండి, మేము దాన్ని సరిచేసుకుంటాం. మరి సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మేమంతా ఉండాలి. అందరికీ కూడా శుభోదయం, శుభ సోమవారం. థ్యాంక్ యూ వెరీ మచ్.